హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి డ్రెస్కి ఫ్రంట్ నెక్ ఎలాగ డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తాను. నేను లైనింగ్ అయితే తీసుకున్నాను. బాడీ పార్ట్ నెక్ దగ్గర 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అలాగే షోల్డర్ దగ్గర 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు రెండు మార్కింగ్స్ని స్కేల్ పెట్టి కలిపేసుకోవాలి. క్రాస్గా వస్తుంది లైను. అలాగే లైన్ మీదనే క్రాస్గానే కట్ చేసేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. నేను నా మెజర్మెంట్స్ అలాగా తీసుకున్నాను. మీరు మీ మెజర్మెంట్స్ని బట్టి మీరు తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, క్రాస్గా అయితే కట్ చేసేస్తున్నాను. చాలా ఈజీ అండి. పర్ఫెక్ట్గా కొలతలు అవి పెట్టుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. కట్ చేసిన తర్వాత అయితే ఇలాగ వచ్చింది. ఇదైతే పైన పార్టు. ఇప్పుడు ఇది వచ్చేసి కింద పార్టు. దీనికి మనం ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసేసుకుందాము. నాకు ఇది బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ని కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి డ్రెస్కి ఇలాగ డిజైన్ చేశాను. లైనింగ్ వచ్చేసి నేను ఆ కలర్ తీసుకోలేదు. టోటల్గా గ్రీన్ కలర్ తీసుకున్నాను కాబట్టి ఈ క్లాత్కి కూడా ఈ కలరే వేసాను లైనింగు. ఇది వచ్చేసి రెండో పార్టు. దీనికి కూడా మెయిన్ క్లాత్ని కట్ చేసేస్తున్నాను. కొంచెం ఇంచెస్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ కదా, అటు ఇటు జరిగినా కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనకి క్లాత్ తగ్గకుండా ఉంటుందన్నమాట. స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అయితే మనం కట్ చేసేసుకోవచ్చు. సో అందుకని నేను కొంచెం ఎక్స్ట్రానే ఉండేటట్టుగా క్లాత్ని అయితే కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి మెయిన్ క్లాత్ని ఆపోజిట్ సైడ్ కాకుండా రైట్ సైడ్లోనే ఆ లైనింగ్ పెట్టి స్టిచ్ వేసేస్తున్నాను. కార్నర్ దగ్గర చూసారు కదా, కార్నర్ దగ్గర నిదానంగా స్టిచ్ వేసేసుకోవాలి. కార్నర్ దగ్గర సూదిని నీడిల్ ఉంటుంది కదా, దాన్ని లోపలికి దించి పాదం పైకి లేపి స్టిచ్ వేసేసుకోవాలి. లేదంటే కుట్టు అనేది తేడా వస్తుందన్నమాట. అది మీరు ఒకసారి గమనించుకొని చూసుకొని నిదానంగా స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసాను. ఇక్కడ కార్నర్ దగ్గర మనం ఏం చేయాలి అంటే కుట్టు వరకు మనం ఒక ఘాట్లాగా పెట్టుకోవాలన్నమాట. కత్తెతోటి కట్ చేసేసుకోవాలి. లేకపోతే క్లాత్ని తిప్పేసేటప్పుడు మనకి సరిగ్గా రాదనమాట. అదే మనం కొంచెం కట్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా వచ్చేస్తుంది. తిప్పేసినా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అదొకసారి చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు టర్న్ చేసి స్టిచ్చెస్ వేసేసుకున్నాను. అదైతే వీడియోలో లేదు. ఇప్పుడు ఆ క్లాత్ని టర్న్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్కి వేసి అటు ఇటు జరగకుండా పిన్స్ పెట్టేసేసి స్టిచ్ వేసేసుకుంటున్నాను. స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను అనమాట. రెండు ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసేసుకొని ఇప్పుడు కింద పార్ట్ అయిపోయింది కదా, ఇది ఇప్పుడు పైన పార్ట్ అనమాట. పైన పార్ట్కి మెయిన్ క్లాత్ని అటాచ్ చేసి పిన్స్ పెట్టేసి స్టిచ్ వేసేస్తున్నాను. చూసారు కదా, రౌండ్ నెక్కే కాబట్టి అంతగా మనకి ఇబ్బంది ఉండదు, ఈజీగానే అయిపోతుంది. స్టిచ్ వేసేసి టర్న్ చేసేసాను. టర్న్ చేసి పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి నీట్గా. ఇది సిల్క్ క్లాత్ కాబట్టి మనకి కొంచెం చూసుకొని నీట్గా సర్దుకుంటూ అలాగ స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలాగే నిదానంగా స్టిచ్ వేసుకోవాలి సర్దుకుంటూ, అంతే. ఇంకా వెనక వైపు కూడా ఇలాగ క్లాత్కి పిన్స్ పెట్టేసేసి స్టిచ్ వేసేసుకుంటున్నాను. కార్నర్స్ దగ్గర నీట్గా చూసుకొని వేసుకోవాలన్నమాట. కార్నర్స్ దగ్గరే, మిగతా ఎక్కడ కూడా మనకి అంతగా ఇబ్బంది ఏమి అనిపించదు. సో ఈజీగా కుట్టేసుకోవచ్చు మనం. స్టిచ్ వేసుకున్నాక దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది మనం కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాకైతే ఇలా వచ్చింది. కింద పార్టు పైన పార్టు చూసారు కదా ఎలాగుందో. అలాగ పెట్టి మనం పిన్స్ పెట్టేసి అటాచ్ చేసేసుకోవాలి నీట్గా. కొంచెం ఎక్కువనే ఖర్చుగా ఉండేటట్టుగా అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, స్టిచ్ వేసేసిన తర్వాత అయితే ఇలా వచ్చింది. చాలా ఈజీ అండి నెక్ డిజైన్ అయితే. ఎవరైనా స్టిచ్ చేసుకునేలాగా ఉంటుంది. ట్రై చేయండి.